పాపం తెలంగాణ ప్రజలు రైతుల కోసం గోసపడుతుర్రు. ఇవాళ అది ప్రతి ఒక్కరు చూస్తురు. కొత్తగా అంటే మామూలుగా వ్యవసాయం చెయ్యని కుటుంబాలకు కూడా మీన్స్ హైదరాబాద్లో ఉండే మంచి మంచి హై లైఫ్ గడుపుతున్న వాళ్ళు కూడా చూస్తున్నారు. అరే ఇంత ఇబ్బంది పడుతున్నారా, ప్రభుత్వానికి ఏం పోయే కాలం వచ్చింది, కనీసం మినిమం మానవత్వం లేదా, మినిమం కట్టసి లేదా, బాధ్యత లేదా, వాళ్ళ పరిస్థితిని గమనించవచ్చు కదా, వాళ్ళని ఆదుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి దగ్గర నుంచి కాలేజీలో చదువుకునే పోరగాండ్ల వరకు కూడా ఇదే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లేదు. పాపం రైతులు మొన్న ఏమనుకోరు తెలుసా, రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, 52సారి, 40సారి, 30సారి, 20సారి, 10సారి అని ఇట్లా మొత్తం మనం ఎన్నిసార్లు ఆ లెక్కల్ని చూసినాం. అయితే ఈసారి ఏమనుకోరు తెలుసా, రైతులందరూ ఎంత ఆశతో ఉన్నాడంటే, అరే మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు, ఈసారి ఖచ్చితంగా కేంద్ర మంత్రులతో మాట్లాడి మా తెలంగాణలో రైతులు గోస్ ఇట్లా పడుతున్నారు, పాపం మహిళలు కూడా వాళ్ళ పిల్లలకు గింత పిల్లలు సంఘం ఎత్తుకొని వచ్చేసి జ్వరాలు వస్తే సిరప్పులు కూడా ఆడనే వేసి క్యూ లైన్లలో ఆడనే పిల్లల్ని పడుకోబెట్టిన పరిస్థితి కనపడుతుంది. పాపం ఏజ్ బారున ఏదో స్పృహ తప్పి పడిపోతున్నారు, నిరసనలు చేస్తున్నారు, నిర్బంధాలు చేస్తున్నారు, పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పి అట్లా కేంద్ర మంత్రులకు వివరించి వాళ్ళతో బతిలాడి ఆ యూరియా కొరతను తీరుస్తారేమో అనేసి 1000 కళ్ళతో చూసిరు. ఏమైంది తెలుసా, ఆఖరికి మాకెందుకు పోయి యూరియా సంగతి ఎక్కడ అటన చావండి, అట్లనే ఉంది ఇవాళ ముఖ్యమంత్రి తీరు.